పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం నిధుల దుర్వినియోగంతోనే సింహాచలం కొండపై దుర్ఘటన జరిగిందని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ చేపట్టినటువంటి వివిధ ప్రాజెక్టులతో పాటు జీవీఎంసీ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్, ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు మూర్తి యాదవ్ పేర్కొన్నారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుకలో భాగంగా అనుకోనటువంటి దుర్ఘటన, ఆ సంఘటనలో అధికారుల యొక్క నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో 7 ప్రాణాలు బలిగొన్న వైనాన్ని చాలా బాధాకరమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన సమీక్ష జరపడం, త్రిసభ్య కమిటీ వేయడం, కమిటీ వచ్చి 3 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇవ్వడం, నిన్న సంఘటన జరిగి వారం రోజులు కాకముందరే ప్రాథమిక నివేదిక ఆధారంగా 7 అధికారుల్ని సస్పెండ్ చేయడం, 2 అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా బనాయించడం, కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదంతో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కలియుగ దైవం శ్రీనివాసుడిని నమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో